మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి యోగించే గ్రహాలు ఇంకా యోగించటానికి, యోగించని గ్రహాలు త్వరగా యోగించటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎటువంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 10 రోజుల్లో అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు ఈ 10 రోజుల్లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం లేదు. అంటే ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఉండదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. పాలిటిక్స్‌లో గాని, అగ్రికల్చర్ ఫీల్డ్‌లో గాని ఇబ్బందులనేవి కనిపిస్తూ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల గాని, తండ్రితో గాని కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. రవి బలం లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజీంబావు గోధుమలు దానం ఇచ్చుకోవాలి. ఆదిత్య హృదయం వినాలి లేదా సూర్యాష్టకం వినాలి. రోజు సూర్యుడి మంత్రం చదువుకోవాలి. ఓం సవిత్రే నమః. ఒక 12 సార్లు చదువుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. అలాగే తులారాశి వాళ్ళకు బుధుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఫేవరబుల్‌గా ఉన్నాడు. బుధుడు ఫేవరబుల్‌గా ఉంటే ఏం జరుగుతుంది? విద్యార్థులకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే ఈ 10 రోజుల్లో తులారాశి విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన కాలేజీల్లో గాని, స్కూళ్ళల్లో గాని సీట్లు తెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. 6వ స్థానంలో బుధుడు ఫేవరబుల్ కాబట్టి తులారాశి విద్యార్థులకు తిరుగుండదు. అలాగే నిరుద్యోగులకి బ్రహ్మాండమైన ప్యాకేజ్‌తో మంచి జాబ్ వస్తుంది. ఉన్న ఉద్యోగంలో సూర్యుడి బలం లేదు కాబట్టి ఇబ్బందులుంటాయి. కానీ నిరుద్యోగులకి కొత్త జాబ్ మాత్రం హై ప్యాకేజ్‌తో మంచి కంపెనీలో బుధుడి బలం వల్ల వస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా బ్రహ్మాండంగా కస్టమర్స్ వస్తూ ఉంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. అంటే విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి బలం వల్ల తులారాశి వాళ్ళకి చాలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో తులారాశి వాళ్ళకున్నాడు. 6వ స్థానంలో కుజుడు బ్రహ్మాండం. అప్పులన్నీ తీర్చేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే, ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి అప్పుల నుంచి ఈ 10 రోజుల్లో బయటపడటానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్‌లో కూడా మంచి డీల్ ఓకే అయ్యి, బల్క్ అమౌంట్‌లో డబ్బులు రావటానికి అవకాశం ఉంది. ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి ప్రాపర్టీ రీజనబుల్ రేట్‌లో కొనుక్కునే అవకాశం ఉంది. లేదా ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్మే అవకాశం ఉంది. ఫుడ్ బిజినెస్‌లో డబ్బులు సంపాదించే యోగం ఉంది. హోటలు, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్‌ల్లో కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అప్పులు క్లియర్ చేస్తారు. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవుతాయి. అలాగే బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అందరూ కూడా ఫేవరబుల్‌గా మారిపోతారు. సిస్టర్స్ ఫేవరబుల్‌గా మారిపోతారు. శత్రువులు నశించిపోతారు. దిష్టి నుంచి బయటికి రాగలుగుతారు. ఇవన్నీ 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల 6వ స్థానంలో కుజుడు ఫేవరబుల్ కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ ప్రయోజనాలన్నీ వస్తాయి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో ఈ 10 రోజుల్లో ఏప్రిల్ 21 నుంచి 30 మధ్యలో తులారాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. 8వ స్థానంలో శుక్రుడు కూడా చాలా ఫేవరబుల్. వంశపారంపర్య ఆస్తులు కలిసొచ్చేలాగా చేస్తాడు. అలాగే 8వ స్థానంలో శుక్రుడు బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో లాభాలు తెప్పిస్తాడు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు కనిపిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. ఇవన్నీ కూడా 8వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కలుగుతాయి. ధనయోగం కూడా కలుగుతుంది. ఇవన్నీ కూడా శుక్రుడి పవర్ వల్ల ఖచ్చితంగా పొందగలుగుతారు. అంటే తులారాశి వాళ్ళకి బుధుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. కుజుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. శుక్రుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. అంటే 3 గ్రహాలు చాలా ఫేవరబుల్‌గా ఉన్నాయి. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో తులారాశి వాళ్ళు బ్రహ్మాండమైన రాజయోగం పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే 10 రోజుల ఫలితాలు చూసేటటువంటప్పుడు
4 గ్రహాలలో 3 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. ఒక్క సూర్యుడే తులారాశి వాళ్ళకి యోగించట్లేదు కాబట్టి, సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అప్పుల బాధలు, శత్రువుల సమస్యలు వీటితో అనునిత్యం అందరూ సతమతమైపోతూ ఉంటారు. ఈ అప్పుల బాధలు, శత్రువుల సమస్యల నుంచి బయటపడటానికి మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ వేదంలో చెప్పడం జరిగింది. ఈ పారాయణ ఆంజనేయ స్వామి ఆలయాల్లో చేస్తూ ఉంటారు. భయంకరమైన అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ ఫలితం తొందరగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ అనే పారాయణ 11 సార్లు చేయించుకోండి. ఇలా మీ పేరు, నక్షత్రం చెప్పి, సంకల్పం చెప్పి మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం చేయించుకున్న తర్వాత క్రమక్రమంగా మార్పు మొదలవుతుంది. ఇది ఎవరు చేయాలంటే అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు, శత్రు బాధలు ఉన్నవాళ్ళు, సొంతింటి కల ఆలస్యం అవుతున్న వాళ్ళు, కొంతమంది పరిహారాలు చేసుకుంటారు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి మంగళవారం తినిపించటం. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. ఇలాంటి పరిహారాలు చేసుకున్నా కూడా ఎన్ని మంగళవారాలు చేసినా ఫలితం లేనప్పుడు ఈ మన్య సూక్త పారాయణ చేయించుకోవాలి. మన్య సూక్త పారాయణ ఎన్ని వారాలు చేయించుకోవాలి? 9 మంగళవారాలు చేయించుకుంటే పరమాద్భుతమైన ఫలితం మీకు కనిపిస్తుంది. ప్రతి మంగళవారము కూడా 21 సార్లు లేదా 11 సార్లు చొప్పున 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ చేయించుకుంటే ఖచ్చితంగా శత్రువుల పరంగా, అప్పుల పరంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. పరిహారాలు పనిచేయనప్పుడు ఇది చేయించుకోవాలి. ఇది చేయించుకున్నప్పటికీ కూడా ఇంకా పెద్ద పెద్ద కోర్టు కేసులు అలాంటివి ఉంటే మాత్రం నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమం చేయించుకోండి. అప్పుడు పెద్ద పెద్ద అప్పులు, లక్షల్లో అప్పులు, భయంకరమైన శత్రు బాధల నుంచి బయటపడచ్చు. అలాగే చాలామందికి ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే సొంతింటి కల ఎంత ప్రయత్నించినా అది నిశ్చయం కాదు. సొంతిల్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా సొంతిల్లు తొందరగా మీకు కలిసి రావాలంటే తప్పకుండా స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామి టెంపుల్లో అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోండి. మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే అప్పులెక్కువున్నా, శత్రువులెక్కువున్నా అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు రావాలంటే ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. లేదా 54 లేదా 108 సార్లు చదవండి. ఓం అం అంగారకాయ నమః. అంగారకుడు అంటే కుజుడు. కుజుడు అప్పులు తొలగింపజేస్తాడు. శత్రుబాధల నుంచి బయటకొచ్చేలాగా చేస్తాడు. దీంతో పాటుగా అందరూ కూడా మంగళవారం పూట దక్షిణ దిక్కులో కుజదీపం వెలిగిస్తే చాలా మంచిది. కుజదీపం అంటే మంగళవారం స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి అక్కడ ఒక పీట పెట్టి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యం పిండితో ఒక ట్రయాంగిల్ లాగా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనం తడిపి గాని, కుంకుమ తడిపి గాని హురుమ్ అనే అక్షరం రాయాలి. ట్రయాంగిల్ మధ్యలో ఎర్రచందనం లేదా కుంకుమతో హురుమ్ అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్ని కుజ దీపం అంటారు. మంగళవారాలు ఈ దీపం పెడితే శత్రుబాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, వృధా ఖర్చుల నుంచి కూడా బయటపడచ్చు. సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. అయితే ఈ దీపం పెట్టేటప్పుడు ఆ దీపం అనేది కనీసం గంట సేపు వెలిగేలాగా చూడండి. అప్పుడు ఆ దీపం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి, కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి, కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో పీట పెట్టి ట్రయాంగిల్ ముగ్గు వేసి, కుజుడికి ఇష్టమైన అక్షరం హృం కాబట్టి హుర్మ్ అనే అక్షరం రాసి, ఆ తర్వాత ఆయనకి ఇష్టమైంది 9 ఒత్తుల దీపం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. ఆయనకి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఇలా దీపం పెట్టాలి. ఈ దీపం పెట్టుకుంటే కూడా ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. లేదా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించనప్పుడు మాత్రం మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో చేయించుకోవటం, లేదా సుదర్శన హోమం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి టెంపుల్లో చేయించుకోవటం, లేదా నరసింహస్వామి టెంపుల్లో స్వాతి నక్షత్రం రోజు అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉన్న శత్రువులు నశించిపోతారు. అదేవిధంగా జీవితంలో ఉన్నత స్థాయిని కూడా చేరవచ్చు. ఆ ప్రయోజనాలన్నీ వీటి ద్వారా
తప్పకుండా ప్రతి ఒక్కరూ పొందండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకున్న, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలన్నా, వీటి పరంగా పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.